శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీ భర్త, పిల్లలు ఎవరైనా సరే మీ మాట వినకపోతే భోజనంలో ఇవి కలిపి తినిపించి చూడండి. ఈ రోజుల్లో అన్నిటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూనే ఉన్నారు. అది ఏమిటి అంటే భర్త మాట వినకపోవడము, భార్య భర్త మాట వినకపోవడము, అలాగే పిల్లలు కూడా మాట వినకుండా చెడు స్నేహాలు చేస్తూ ఉండడం. ఇలాంటివి మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. మీరు ఏ భోజనం వండుతున్నా సరే ఈ భోజనంలో ఈ పదార్థాన్ని కలిపి తినిపించండి చాలు. వారు తప్పకుండా మీ మాట వింటారు. అలాగే మీరు చెప్పింది చేస్తారు. ఎవరైతే చెడు స్నేహాలు చేస్తున్నారో ఆ స్నేహితులను అన్నింటినీ కూడా వదిలిపెట్టి మీతో ప్రేమగా ఉంటారు. ఈ వీడియోలో ఇప్పుడైతే మనం 4 పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కమెంట్ చేయండి చాలు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి. మొదటి పరిహారం, మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ భార్య కానీ ఎవరైనా సరే మీ మాట వినడం లేదంటే మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. ఎవరైనా మద్యపానం సేవిస్తూ మిమ్మల్ని బాగా బాధ పెడుతున్నా కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. చిటికెడు నల్ల నువ్వులను తీసుకోండి. వాటిని తీసుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. మీరు గుడిలో మీ ముఖం ఉత్తర దిశగా ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత శివలింగం మీద మీరు తీసుకువెళ్ళిన వస్తువులు అంటే పాలు కానీ నెయ్యి కానీ ఇలాంటివి ఏవైనా తీసుకుని వెళ్ళి ఉంటే వాటితో ముందుగా శివుడికి అభిషేకాలు లేదా శివుడికి సమర్పించడాలు లాంటివి చేసిన తర్వాత మీరు తీసుకువెళ్ళిన నల్ల నువ్వులతో ఆ పరమేశ్వరుడిని తలుచుకుంటూ మీరు చిటికెడు నల్ల నువ్వులను శివలింగం పైన సమర్పించండి. దాని తర్వాత ఒక చెంబు నీటిని ఆ నల్ల నువ్వుల మీద నుంచి శివుడిని తలుచుకుంటూ మీరు ఆ నీటిని కూడా సమర్పించండి. ఆ నల్ల నువ్వుల నుండి 2 లేదా 3 నువ్వులను తీసుకొని ఇలా ప్రార్థించండి. ఓ మహాదేవ, ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషాలే ఉండాలి అని. ఆ తర్వాత ఇంటికి వచ్చి మీరు ఎప్పుడైతే పదార్థాలను వండుతున్నారో అంటే మీరు టీ చేస్తున్నా టిఫిన్ చేస్తున్నా ఎందులో అయినా సరే మీరు ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఆ 2 తెచ్చిన నువ్వుల గింజలను అందులో కలిపేవేయండి. లేదా పౌడర్ చేసి కూడా కలపవచ్చు. మీరు కలిపిన ఆహారాన్ని ఎవరైతే మీ మాట వినడం లేదో వాళ్లకు దీనిని తినిపించండి. ప్రతి శనివారము కూడా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి. మీకు నెల రోజులలోనే దీని యొక్క ఫలితాలు అనేవి స్వయంగా మీరే చూస్తారు. మీ ఇంట్లో వారు ఎంతగా మారిపోయారా అని. మీరు నల్ల నువ్వులతో కనుక ఈ చిన్న పరిహారాన్ని చేసినట్లయితే మీ ఇంట్లో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. రెండవ పరిహారము, ఈ పరిహారాన్ని ప్రతి శనివారము నాడు రావి చెట్టు వద్ద తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే మన పితృదేవతలను సంతోషంగా ఉంచుకోవడం కోసం మొదటిగా మీరు చేయవలసింది ఏమిటి అంటే రావి చెట్టు వద్ద ప్రతి శనివారం రోజున సాయంత్ర సమయంలో అంటే ప్రదోష కాలంలో ఒక ఆవాల నూనె దీపాన్నో లేదా నువ్వుల నూనె దీపాన్నో కానీ వెలిగించాలి. దానితో పాటుగా రావి చెట్టుకు కొన్ని ఆవు పాలను కూడా తప్పకుండా పోయాలి. మీరు ఆవు పాలను రావి చెట్టుకు సమర్పించడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీ అమ్మవారు చాలా సంతోషిస్తారు. కుబేర భగవానుడు మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఇంకొక చిన్న విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళినా కూడా కొద్దిగా పంచదారను కానీ కొద్దిగా బెల్లాన్ని కానీ ఏదో ఒకటి రావి చెట్టు దగ్గర చీమలకు మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా దీనిని ఆహారంగా పెట్టండి. ఇలా చేస్తే మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషించారు అంటే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇంట్లో పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అనేవి బాధ పెట్టవు. ధనానికి ఎప్పుడూ కూడా ఇబ్బందులు రావు. మూడవ పరిహారం వచ్చేసి ఈ పరిహారాన్ని మనము బియ్యముతో చేయాలి. అవి కూడా విరగనివి మంచిగా ఉన్న బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి. అంటే నూకలుగా ఉన్న బియ్యాన్ని ఈ పరిహారానికి అస్సలు వాడకూడదు. అలాగే చిటికెడు నువ్వులను కూడా తీసుకోండి. దానితో పాటు ఒక స్పూను వడ్లను తీసుకోవాలి. ఈ మూడింటిని కూడా ఒక చిన్న గిన్నెలో వేయండి. ఈ గిన్నెను తీసుకువెళ్ళి మీ సింహద్వారం వద్ద ఉంచాలి. ఆ గిన్నెలో బయట వైపే ఉంచాలి. ఇంట్లో నుంచి మీరు బయటకు అడుగు పెడుతున్నప్పుడు ఆ గిన్నె మీ ఎడమ చేతి వైపు ఉండాలి. ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజున ప్రదోష కాలంలోనే చేయాలి. ఆ గిన్నె పైన ఏదైనా ఒక చిన్న మూతను పెట్టండి. మీరు మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత వెంటనే స్నానము చేసి ఆ తర్వాత మీరు ఒక రాగి చెంబు నిండా నీటిని తీసుకోవాలి. తర్వాత ఆ గిన్నెలోని వస్తువులను తీసుకొని మీరు శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళిన ఉత్తరం వైపుగా మీ ముఖాన్ని ఉంచి మీరు శివలింగం వద్ద నిలబడి మీ దగ్గర ఉన్న వస్తువులు అన్నింటినీ కూడా శివలింగంపై సమర్పించండి.
సమర్పించండి. మీరు ఏవైతే ఆ పరమేశ్వరుడికి సమర్పించారో వాటిలో నుంచి 2 బియ్యపు గింజలను, 2 వడ్ల గింజలను, 2 నువ్వుల గింజలను తీసుకోండి. తర్వాత ఆ పరమేశ్వరుని భక్తితో ప్రార్థించుకొని మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చెప్పుకోండి. వ్యాపారం సరిగ్గా నడవకపోయినా, మీకు ఏదైనా అప్పులు ఉన్నా, మీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా, మీ మాట ఎవరైనా వినకపోయినా, ఇలా ఏ సమస్య ఉంటే ఆ సమస్యలు అన్నింటినీ కూడా ఆ శివయ్య ముందు చెప్పుకోండి. తర్వాత మీరు తీసుకున్న ఆ గింజలను ఏదైనా చిన్న వెండి గిన్నెలో పెట్టి మీరు ఇంట్లో ఎక్కడైతే ధనాన్ని దాచుకుంటారో మీరు అక్కడ వీటిని ఉంచండి. అలాగే మీ దుకాణంలో ధనం వచ్చే ప్రదేశంలో కూడా వీటిని ఉంచుకోవచ్చు. ఈ ధాన్యపు గింజలు ఇంట్లో ఉంటే ఎప్పుడూ కూడా ధన సంపదలకు లోటు అనేది రాదు. అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. 4వ పరిహారం. ఈ పరిహారము మీ మనసులోని ఏ కోరికైనా సరే నెరవేర్చుకోవడానికి మీకు చాలా ఉపయోగపడే మంచి పరిహారం. ఈ పరిహారాన్ని మీరు శివునికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రాలతో చేయాలి. అది కూడా పాడైపోయినవి, విరిగిపోయినవి, చిరిగిపోయినవి వాటితో కాదు. 5 బిల్వపత్ర ఆకులను ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి. దీనితో పాటుగా మీరు ఒక తెల్లని పుష్పాన్ని కూడా తీసుకోండి. తర్వాత ఒక రాగి చెంబు నిండా నీరు తీసుకొని పరమశివుడి ఆలయానికి వెళ్ళండి. ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీ ముఖం మాత్రం ఉత్తర వైపుకి ఉండే విధంగా జాగ్రత్త వహించాలి. మీ దగ్గర ఉన్న బిల్వపత్రాలను కూడా ఒక్కొక్కటిగా శివుడి పైన సమర్పించండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న తెల్ల పుష్పాన్ని బిల్వపత్ర ఆకుల మీద ఉంచండి. తర్వాత రాగి చెంబులోని నీటిని ఆ పుష్పం మీద నుండి శివలింగంపై పడే విధంగా చాలా నెమ్మదిగా ఓం నమః శివాయ అని జపిస్తూ ఉండి అభిషేకం చేయండి. తర్వాత మహాశివునికి ఎదురుగా చేతులు జోడించి మీ కోరిక ఏదైతే ఉందో ఆ పరమేశ్వరుడికి భక్తితో విన్నవించుకోండి. ఎవరైతే వారంలో ఒకసారి అంటే సోమవారం రోజున ఈ పరిహారాన్ని చేస్తారో వారి కోరికను ఆ పరమేశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అలాగే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే తీవ్రమైన కష్టాలు ఉన్నవాళ్ళు ఈ పరిహారాలు చేయండి. అప్పుల బాధలు కలిగిన వారు ప్రతి శనివారం నాడు నువ్వుల నూనెతో లేదా కొబ్బరి నూనెతో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఇలా చేస్తే మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి శనివారము నవగ్రహాలను దర్శించి 9 ప్రదక్షిణలు చేసి తర్వాత బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయాలి. దారిద్రాన్ని అనుభవిస్తున్న వారు ప్రతి సోమవారము మరియు శుక్రవారం రోజున చీమలకు గుప్పెడు పంచదార ఆహారముగా వేయండి. తద్వారా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గ్రహదోషాలు కలిగిన వారు ప్రతి ఆదివారం నాడు సూర్యభగవానుడిని పూజించాలి. 9 అరటిపండులను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 15 వారాలు గనక చేస్తే మీకు ఉన్న గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. జాతక దోషాలు కలిగిన వారు శనివారం నాడు ఎర్రటి వస్త్రంలో 11 రూపాయలను పసుపు కొమ్మలను వేసి ముడుపు కట్టాలి. తీవ్రమైన శత్రుబాధలు కలిగిన వారు ఆదివారము మరియు శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించి ఎర్రటి చీరను అలాగే ఎర్రటి గాజులను సమర్పించాలి. ఇలా 9 వారాలు చేస్తే మీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఉద్యోగం లేనివారు 11 సోమవారాలు పంచామృతాలతో స్ఫటికలింగమును బిల్వపత్రాలతో అభిషేకించి అరటిపండును నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే తప్పకుండా మీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కొరకు రాగి పాత్రలో పసుపు నీళ్లు వేసి ఓం శ్రీ ధనలక్ష్మీ నమః అని 108 సార్లు జపించి ఆ నీటిని మీ వ్యాపారం చేసే స్థలంలో ఉంచాలి. వాస్తుదోషాలు కలిగిన వారు శనివారం రోజున పంచముఖి ఆంజనేయ స్వామిని పూజించి 21 తమలపాకులను సమర్పించాలి. ఇలా 11 వారాలు చేస్తే మీకున్న వాస్తుదోషాలు అన్నీ తొలగిపోతాయి. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.